ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యాజ్యోతి కార్యక్రమం నిర్వహించారు. అనంతపురంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఐఓ వెంకటరమణ నాయక్, సమగ్ర శిక్ష ఏసీపీ శైలజ, రేవా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ధనుంజయ హాజరయ్యారు. విద్యాజ్యోతి కార్యక్రమంలో 30 యూనివర్సిటీలకు పైగా పాల్గొన్నాయి. ఇంటర్ తర్వాత విద్యార్థులు ఏం కోర్సు చదివితే భవిష్యత్తు బాగుంటుందో విద్యాజ్యోతి ద్వారా ఎంపిక చేసుకోవచ్చని ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ తెలిపారు. అనంతపూర్ జిల్లాలో ఉండే విద్యార్థులు బెంగళూరుకు వెళ్ళి లేదా హైదరాబాద్కు వెళ్ళి అక్కడ ఏ కోర్సెస్ ఉన్నాయో తెలుసుకొని రావడం అనేది ఇబ్బందికరం. సో ఇప్పుడు ఇట్లాంటి కెరీర్ ఎక్స్పో నిర్వహించడం వల్ల చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా వస్తూ ఉన్నారు. అండ్ డైవర్సిఫైడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో హెల్త్ సైన్సెస్ రిలేటెడ్ కానీ, ఈ ఫిజియోథెరపీ, బీ ఫార్మసీ ఇట్లాంటి కోర్సెస్, అగైన్ టూరిజం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లా కొత్త కోర్సుల గురించి కూడా వీళ్ళు అవగాహన కల్పిస్తూ ఉన్నారు సిబ్బంది ఎవరైతే వచ్చినారో. సో ఇది చాలా యూజ్ఫుల్ ఎక్సర్సైజ్. ఇట్లాంటివే ఆంధ్రజ్యోతి వాళ్ళు అగైన్ అండ్ అగైన్ జరపాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. గ్రాండ్ ఏబిఎన్ విద్యాజ్యోతి అనే ప్రోగ్రామ్ని అంటే ఎడ్యుకేషనల్ ఎక్స్పోని ఇక్కడ కండక్ట్ చేయడం అనేది అనంతపూర్ పేరెంట్స్కి కావచ్చు, లేకపోతే విద్యార్థులకు కావచ్చు ఒక వరంగా చెప్పచ్చు. కారణం ఏమంటే దాదాపు 30 యూనివర్సిటీలు వాళ్ళ యూనివర్సిటీస్లో ఉండే కొత్త డైవర్సిఫైడ్ కోర్సులన్నింటినీ కూడా ఇక్కడ పరిచయం చేస్తున్నారు. అలాగే స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ కూడా ఎంట్రన్స్ రాసినట్లయితే 95% వాళ్ళ ఎంట్రన్స్లో మార్కులు సాధించినట్లయితే కంప్లీట్ కోర్సుకు కావాల్సిన ఖర్చంతా కూడా పిల్లలే మొత్తం యూనివర్సిటీనే భరిస్తుంది. కాబట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కూడా రావడం జరుగుతుంది. నేను కొంతమంది యూనివర్సిటీ వల్ల హెచ్ఓడీస్తో మాట్లాడడం కూడా జరిగింది. కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు సో ఏ విధంగా విద్యార్థుల్ని వాళ్ళు తీర్చిదిద్దుతారు